అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఫిర్ని. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 లీటర్ చిక్కటి పాలు, అరకప్పు బాస్మతి బియ్యం, అరకప్పు చక్కెర, అర టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు కుంకుమ పువ్వు. ముందుగా బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా నానిన బియ్యాన్ని వడపోసుకొని నీరంతా పోయేలాగా బాగా ఆరబెట్టుకోవాలి. 15 నిమిషాల పాటు ఆరితే సరిపోతుంది. ఇలా ఆరిన బియ్యాన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తటి రవ్వలాగా పొడి చేసుకోవాలి. మరీ పిండిలాగా కాకుండా మరీ బరకగా కాకుండా పొడి చేసుకోండి. ఇలా పొడి చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి 1 కప్పు చల్లటి పాలని కలపండి. చల్లటి పాలను కలపడం వల్ల ఈ మిశ్రమాన్ని మనం వేడి పాలల్లో వేసి కలిపినప్పుడు ఉండలు కట్టకుండా స్మూత్గా వస్తుంది. మన ఫిర్ని అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. అందుకు 1 కప్పు చల్లటి పాలను ఇందులో పోసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఈ ఫిర్నీకి బాస్మతి బియ్యం వాడటం వల్ల మంచి స్మెల్ అండ్ అలాగే స్మూత్నెస్, క్రీమీనెస్ వస్తాయి. ఈ ఫిర్నీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే చాలా టేస్టీగా, ఏ ఏజ్ వాళ్ళైనా తినడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నెని ఉంచుకొని మిగిలిన పాలను అందులో పోసుకొని మరగనివ్వాలి. ఆ పాలు ఒకసారి పొంగు వచ్చే వరకు మరగనిచ్చి సిమ్లో పెట్టుకోవాలి. ఈ పాలల్లోకి ముందుగా తీసుకున్న చిటికెడు కుంకుమ పువ్వుని వేసుకొని 2 నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించుకోవాలి. ఇలా కుంకుమ పువ్వు మరిగేటప్పుడు వేయటం వల్ల మనకు ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా బాగా కలిసిపోతూ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులోకి మెల్లిగా చేర్చుకోవాలి. కలుపుతూ చేర్చుకుంటే ఉండ రాకుండా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని 5 నిమిషాల పాటు అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది బాగా ఉడికి దగ్గర పడేటప్పుడు అరకప్పు చక్కెర వేసి అలాగే అర టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయి బాగా దగ్గర పడినాక దీన్ని దించుకోవాలి. నేను ముందుగా అరగంట పాటు నీళ్ళల్లో నానబెట్టిన మట్టి కుండలను తీసుకున్నాను. మట్టి కుండలలో ఫిర్నీని సెట్ చేసుకోవడం వల్ల మట్టి కుండ అందులోని మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ని ఇస్తుంది. మీరు ఏ కప్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కుండల్లో ఫిర్నీని పోసుకొని దీనిపైన పిస్తా పప్పులతో గార్నిష్ చేశాను నేను. మీరు ఏ పప్పులైనా గార్నిష్ చేసుకోవచ్చు లేదా అలాగైనా వదిలేయచ్చు. వీటిని అల్యూమినియం ర్యాప్తో కానీ ప్లాస్టిక్ ర్యాప్తో కానీ లేదా ఏదైనా మూత కానీ కవర్ చేసి వీటిని 8 నుంచి 24 గంటల పాటు ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలి. అలా సెట్ అయిన ఫిర్ని మనకు గట్టి క్రీమీగా జున్నులాగా సెట్ అవుతుంది.
ఈ ఫిర్నీని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా క్రీమీగా, చాలా స్మూత్గా, టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు ఒపీనియన్ని కమెంట్స్లో